హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. సో ఇవాళ వీడియో ఏంటంటేనండి, సిద్ధి బుద్ధి కళ్యాణం జరిగింది మా వినాయకుడిని పెట్టుకున్న దగ్గర. ఆ విగ్రహాలు ఊరేగింపుకి వెళ్ళి వచ్చాయి. ఇప్పుడే వెళ్ళి వచ్చిన తర్వాత వాటికి దిష్టి తీస్తున్నారు మదన్ అంకుల్. ఎందుకంటే ఊరేగింపుగా వెళ్ళొచ్చాయి కదండి, అందుకని దానికి దిష్టి తీసేసి తర్వాత విగ్రహాలని మండపంలోకి చేరుస్తున్నారు చిన్నగా. వీధులు కరెంట్ కూడా సరిగా లేదనేసేసి ఛార్జింగ్ లైట్తో మేమైతే వెళ్ళి వచ్చామండి. అందరం ప్రశాంతంగా జరిగింది, కళ్యాణం ప్రశాంతంగా జరిగింది, ఊరేగింపు కూడా ప్రశాంతంగా జరిగింది. సో అందరం అయితే మండపం దగ్గరకు వచ్చేసాము. ఇక కిందకి దించుదామని చెప్పేసేసి మొత్తం తీస్తున్నారు ఒక్కొక్కటిగా మండపంలో పెట్టేయటానికి. బయట అయితే ఆ రోజు బాగా వర్షం పడింది, సో అందుకని బయట పెట్టడం అవ్వదు అనేసి వినాయకుడి దగ్గరికి విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు, కళ్యాణం జరిగిన విగ్రహాలని. ఇక్కడ ప్రసాదాలు పంచారండి ఈ వీధుల వెంట తిరిగినప్పుడు. సో పులిహార బాగా పడిపోయింది అనేసి అదంతా శంకర్రావు గారు శుభ్రం చేస్తున్నారు. తర్వాత ఈ విగ్రహాలన్నీ తీసి మండపంలో పెట్టేద్దాము అని అనుకున్నారు. అందరూ కలిసి ఎలా దించుదాం ఏంటి అని ఒక్కొక్కళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నారు అన్నమాట. ముందు ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తున్నారు. అందులో ఉన్న కొబ్బరి చిప్పలు అన్నీ తీస్తున్నారు. అగరబత్తులు కూడా ఉన్నాయి, ధూపం కూడా వస్తూ ఉంది మధ్య మధ్యలో, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక శంకర్రావు గారు విగ్రహాలు దించడానికైతే ముందు రిక్షా మీదకి చిన్నగా ఎక్కారు. అక్కడి నుంచి చిన్నగా ఒక్కొక్క విగ్రహాన్ని దించుతున్నారు. ఒక్కొక్కళ్ళుగా ఏం చేయాలి అనేసి చిన్నగా ముందు అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఆ లైట్ తీసుకొని మేము ఊరేగింపుకి అయితే వెళ్ళొచ్చామండి. ఇప్పుడు ఇక విగ్రహాలు తీసుకొని వెళ్ళి లోపల కుర్చీలు వేసి మండపంలో ఉంచాము. ముందు వినాయకుడిని తీసుకొని వచ్చాము, కుర్చీలో పెట్టాము. మిగిలిన వాటికి కూడా కుర్చీలు వేసి ఉంచాము. ఒకదాని తర్వాత ఒకటైతే తీసుకొచ్చారు మండపంలోకి. చిన్నగా అడ్జస్ట్ చేసేసి ప్లేసెస్, చైర్స్ కూడా వేసి ఉంచారు. అమ్మవారిని కూడా తీసుకొస్తున్నారు. దండలు తీసేసి విగ్రహాలు పెడదామా లేకపోతే దండతో ఉంచితే బరువు అవుతుందా అని డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్గా దండలు ఉంచి పూల జడలు కూడా ఉంచి పెట్టారు. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్కళ్ళు తీసుకొని వచ్చారు. అవి పెట్టి కుర్చీలో కదలకుండా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఫైనల్గా ఇక రిక్షాని కూడా శుభ్రం చేశారు. అదండి, చాలా ప్రశాంతంగా జరిగిందండి ఊరేగింపు అయితే. కళ్యాణం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదిగోండి అమ్మవారు అయ్యవార్లు ఇక్కడ ఉన్నారు. పెట్టిన తర్వాత పూల జడలు, మెడలో గొలుసులు, దండలు, మండపాన్ని కూడా తీసుకొచ్చారు. చిన్నగా ఇక్కడ పెట్టుంచారు. అవన్నీ క్లీన్ చేసి తర్వాత పంపిద్దాం అనుకున్నారు గుడికి. ఎందుకంటే నైట్ అయిపోయింది, ఇక ఈ టైంలో పంపడం ఎందుకు అనుకున్నారు. బట్ మొత్తానికైతే అన్నీ క్లీన్ చేసేసారు. ఇప్పుడే క్లియర్ చేద్దాం ఇంకెందుకు అనేసి దండలన్నీ తీసి ఓ పక్కన పెట్టేసేసారు. ఎందుకంటే రిక్షా మీద పెట్టి ఉంచి దండలు తీయడం అవ్వదు కదండి, అందుకని. వినాయకుడి నవరాత్రులు బాగా జరిగాయండి. మొత్తానికి అది అలా పూర్తయిన తర్వాత తెల్లారే నిమజ్జనం పెట్టేసుకున్నాం. కళ్యాణం అయిన తెల్లారి ఇక వినాయకుడికి ముందైతే ఉండ్రాళ్ళు పోసాము. ఉండ్రాళ్ళు పోసి విగ్రహాన్ని కదిలించాము. తర్వాత జెంట్స్ అందరూ వచ్చారు. విగ్రహాన్ని లారీలోకి ఎక్కిద్దామనేసి చూసుకుంటున్నారు చిన్నగా. జై గణేష జై గణేష అనుకుంటూ స్టార్ట్ చేశారు.
చిన్నగా ముందు తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ చిన్నగా లాగి తీసుకొచ్చారు, తర్వాత మండపం మీదకి ఎక్కిద్దాము అనేసి. ఓం గణేశాయ నమః. తల మీద ఏమైనా తగులుతుందేమోనని అన్నీ చెక్ చేసుకుంటున్నారు. అందరూ కలిసి ఇక లారీలోకి అయితే ఎక్కిస్తున్నారు. వచ్చేసాడు నాయకుడు. ఎక్కడి వరకు ఎక్కడైనా తల తగులుతుందా అని చూస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇక అందరం కలిపి లారీలో ఎక్కిద్దాము అనేసి అనుకుంటున్నారు. ఏం తగలదులే, కొంచెం ఏటవాలుగా పెట్టి తీసుకురండి అని అనుకున్నారు. ప్రశాంతంగా చిన్నగా జరుపుకుంటూ అది మొత్తానికి వెనక కూడా కొంతమంది ఫ్రెండ్స్ పట్టుకున్నారు. ఏటవాలుగా ఉంచి తీసుకొని వచ్చేసారు బయటికి. జై గణేశాయ, జై గణేశాయ. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అనే నినాదాలతో బయటికి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి కిందలాగా నిలబెట్టి ప్రశాంతంగా మళ్ళీ అందరూ ఎనర్జీ తీసుకొని శంకరరావు గారు మైక్లో చెప్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త. అందరూ కలిసి ఒకేసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ వినాయకుడిని అయితే లేపడం స్టార్ట్ చేశారండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అక్కడున్న ఆడవాళ్ళు కూడా అందరూ ఇక నినాదాలు మొదలుపెట్టారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ముందైతే కొంతమంది పైకి ఎక్కారండి. పైన కొంతమంది ఎక్కారు, కింద నుంచి కొంతమంది సపోర్టింగ్గా. పైన వాళ్ళు అందుకుందాం అనేసి ముందు కొంతమంది పైకి ఎక్కారు, కొంతమంది కింద నుంచి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మొత్తానికి వినాయకుడు అయితే లారీ ఎక్కేసేసాడు. అందరూ చాలా కష్టపడి పైకి ఎక్కించేసేసారు. ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఎక్కించారు. వెనక జరుపుతున్నారు. ముందు చిన్న చిన్న వినాయకులను ఉంచుతారు. ప్రసాదం పెట్టాలి కదా, ప్రసాదం గిన్నె కూడా పెట్టాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసేసి గణపతి బప్ప మోరియా అనేసి ఈ ఆరెంజ్ కలర్ క్లాత్స్ అయితే తలకి కట్టుకున్నామండి. నినాదాలతో ఇక బండి బయలుదేరుతుంది. ముందైతే ఇదిగోండి చిన్నపిల్లలందరూ ముందు చిన్న విగ్రహాలను పట్టుకున్నారు. అందరూ రెడీగా తలా ఒకటి తీసుకొని రెడీగా ఉన్నారు. తలా ఒకటి పట్టుకున్నారు. ఫొటోస్ దిగుదామని చిన్న చిన్న విగ్రహాలన్నీ వీళ్ళు. పెద్ద వినాయకుడిని ఆల్రెడీ లారీ ఎక్కిచ్చేసాము. ఇక చిన్న వినాయకుడిని పెట్టుకున్నారు. ఇక్కడ ఫోటో దిగి జిష్ణు కూడా వచ్చాడండి. వినాయకుడిని పట్టుకుంటాడు చూడండి ఇప్పుడు. అదిగోండి జిష్ణుకు కూడా ఒక వినాయకుడిని పెట్టారు. అందరూ తలా ఒక విగ్రహాన్ని తీసుకుని ఫొటోస్ దిగి అక్కడి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదాలతో బయలుదేరారు. కాసేపు ఫోటో సెషన్ జరిగింది. గ్రూప్ ఫోటోలు దిగారు. జిష్ణు కూడా దిగాడు అందరితో పాటు. ఇప్పటి నుంచే
ఎనర్జెటిక్ బాయ్. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो. వారం రోజుల నుంచి విఘ్నేశ్వరుడు చేతిలో ఉంది. అవి పూజలు అందుకొని ఉదయం సాయం 2 పూటల పూజలు అందుకొని కళ్యాణం జరిగింది. కళ్యాణంలో కూడా పెట్టాం లడ్డూని, రెండు పవిత్రమైన లడ్డు 10,500 విష్ణు పాట, 10,500 విష్ణు పాట. అవునా సార్ అక్కడ పక్కన ఇల్లు రోజు వినాయకుడు పక్కన పూజలు అన్ని ఉన్నారు, మంత్రాలన్నీ 10,500 విష్ణు పాట ఒకటోసారి, 10,500 రెండోసారి. కొట్టేస్తాను 10,500 రెండోసారి, 10,500 మూడోసారి. విష్ణు పాట విష్ణు 10,500 లడ్డు, 10,500 ఇంకొక లడ్డు ఉంది. చలపతిరావు గారు ఇచ్చారు. 2,500 3,000 పద్మగారి పేట, 3,000 3,500 రామలింగేశ్వరరావు గారి పేట, 3,500 3,600 3,000 4,000 రామలింగేశ్వరరావు గారి పేట, 4,000 రామలింగేశ్వర గారి పేట, 4,000 4,200 4,500 రామలింగేశ్వర గారి పేట, 4,500 4,500 5,000 కృష్ణ గారు, 5,000 కృష్ణ గారు, 5,500 5,500 రామలింగేశ్వర గారి పేట, 5,500 రామలింగేశ్వర గారి పేట, 5,500 ఒకటోసారి. రామలింగేశ్వర గారి పేట రెండోసారి, రామలింగేశ్వర గారి పేట రెండోసారి. ఇంకెవరైనా కొట్టేస్తాను. రామలింగేశ్వర గారు మూడోసారి, రామలింగేశ్వర గారికి ఆ యొక్క విఘ్నేశ్వర ఆశిస్తులు 700 11,000 కృష్ణ గారు, 12,000 కళ్యాణం చేసి కళ్యాణం వస్తున్నారు 12,000 12,000 ఇంకా 12,000 రెండోసారి కొడేస్తున్నా, మూడోసారి 12,000 300 500 చూసుకోండి. మరి 900 రఘుగారు రెండోసారి కొడేస్తున్నాను, రఘుగారు మూడోసారి 700 రవి గారు, 800 సైనిక నాయకుడు ఒక పెద్ద వస్త్రాలు కళ్యాణం మీద కళ్యాణం జరిగిందండి. 4 గంటల కళ్యాణం అంతా బాగా అంతా రంగరంగ వైభవంగా జరిగింది. 900 రవి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.